అనేక సంఘ విశ్వాసులకి అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ఎవరు పెట్టట్లేదు, నువ్వు ఎవరువయ్యా చెప్పుకుని పో అన్నట్టుంది. అందరికి వందనాలు. ముందున్న వాళ్ళు పెట్టట్లేదన్నా. వందనాలమ్మా, అది వందనాలు. దేవుని బిడ్డలారా, ఒక చోట జరిగిన చిన్న సన్నివేశం చెప్తాను. పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారట. వాక్యం చెప్తూ ఉంటే మరి అక్కడ ఉన్నటువంటి కొంతమంది సంఘ పెద్దలు నిద్రపోతూ ఉన్నారు. సంఘ పెద్దలు నిద్రపోతూ ఉంటే అక్కడ సేవకులు చెప్పారు, మీలో ఎంతమంది పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నారో వారందరూ చేతులు ఎత్తండి అన్నారంట. సంఘస్థులు అందరూ చేతులు పైకి ఎత్తారు. సంఘస్థులు అందరూ సరే. మళ్ళీ తర్వాత మీలో ఎంతమంది నరకానికి వెళ్ళాలనుకుంటున్నారో వారు చేతులు ఎత్తందంటే అప్పుడే మెలకు వచ్చింది వీళ్ళకి. వెంటనే వాళ్ళకి వినబడింది ఏంటంటే చేతులు ఎత్తండి అనే పదం వినబడింది. చేతులు ఎత్తేసారు. ఎంత అపాయం, నిద్రలో ఎంత ఇది ఉంది. కాబట్టి దయచేసి నిద్రపోబాకండి. నిద్ర వస్తే దయచేసి కళ్ళు కడుక్కోండి. ఎందుకంటే మనం ఎంతో ప్రయాసపడి దూరం నుంచి దైవ సేవకులు మన సహోదరులు ఈ స్థలానికి వచ్చి ఈ గ్రామం కొరకు, ఈ ప్రాంతం కొరకు సువార్త వాక్యాన్ని అందించి ఎంతో ప్రయాసపడుతున్నారు. మీరు కూడా సంఘం, స్థానిక సంఘం కూడా ఎంతో ప్రయాసపడుతున్నారు. కాబట్టి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం క్లుప్తంగా విందాం. దేవుని బిడ్డలారా, ఒక ప్రాంతంలో ఒక దైవజనులు సేవ చేస్తున్న సమయంలో ఆయన దగ్గరికి వచ్చే ఒక విశ్వాసి వారి ఇంటికాడ గృహకూటికి ఏర్పాటు చేయమని చెప్పారు. అంటే ప్రార్థన పెట్టండి అయ్యగారని. సరే, ప్రార్థన పెట్టడానికి అయ్యా పలానా సోమవారం రోజు సాయంత్రం మీ ఇంటికాడ కూటమి ఏర్పాటు చేస్తాం. సరే, ఆయన అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. తాను ఉన్నటువంటి ఆ ఎదురు ఇంట్లో వాళ్ళ కోడలు గారికి బాగోలేదు, హాస్పిటల్లో చూపిస్తుంది. గత 15 రోజుల నుంచి కోడలు హాస్పిటల్లో ఉంది. ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. అయితే సోమవారం రోజు వారి ఇంటికాడ గృహకూటికి పెట్టాలి. ఆయన దగ్గరికి వచ్చే, పాస్టర్ గారి దగ్గరికి వచ్చే విశ్వాసి ఇంటి దగ్గర ప్రార్థన ప్రారంభించబోయేసరికి అక్కడ హాస్పిటల్లో ఉన్న ఆ కోడలు చనిపోయింది. అంటే ఎదురింట్లో ఉన్నటువంటి వారు వీళ్ళందరూ బంధువులే. ప్రార్థన రండి, రేపు సోమవారం సాయంత్రం మా ఇంటికాడ ప్రార్థన అని చెప్పుకున్న సందర్భంలో అదే రోజు అదే సమయంలో ఆ ఎదురింట్లో ఉన్నటువంటి కోడలు కూడా చనిపోయింది. ఇప్పుడు ప్రార్థన పెట్టాలా వద్దా? పెట్టకూడదు ప్రార్థన. అప్పుడు పాస్టర్ గారు అన్నారు, అయ్యా మనం ప్రార్థన ఇవ్వాలి కాబట్టి పెట్టుకోవచ్చు, మరి ఆమె చనిపోయింది కాబట్టి ఆ కార్యక్రమం జరిగిపోయినాక మరొకసారి మనం ప్రార్థన ఏర్పాటు చేసుకుందామంటే అలాగేనయ్యా. ఇక అంతలో సరే పాస్టర్ గారు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ పెద్దలను పలకరిద్దాం, ఓదారుద్దాం అని పాస్టర్ గారు వెళ్ళేసరికి వాళ్ళందరూ ఆ కోళ్ళ చనిపోయిందని బాధతో కొంత మందు తాగేసేసి ఉన్నారు. వెళ్ళారు పాస్టర్ గారు. అలాగని వాళ్ళందరూ దేవుని ఎరగని ప్రజలు, ఇగో పాస్టరు ఏసీ గొప్పోడు అన్నావు, ఏసీ అద్భుతాలు చేస్తాడన్నావు, నువ్వు నిజంగా సేవకుడు అయితే, నువ్వు నిజంగా నీ దేవుడే గొప్పోడైతే ఇదిగో చనిపోయిన నా కోళ్ళ బ్రతకాలి. నా కోడలు కనుక బ్రతికితే మేమందరం ఇప్పుడే ఏసీని నమ్ముకుంటాం. లేకపోతే ఇక్కడ నువ్వు చెప్పిన అబద్ధాలని నీ తల కొట్టేస్తామని చెప్పినప్పుడు పాస్టర్ గారు ఇప్పుడు ఏం చెప్పాలి, ఏం చేయాలి? ఆమె చూస్తే చనిపోయింది, బ్రతికే పరిస్థితి కాదు. అలాని దాటి వెళ్ళిపోదామా? వీళ్ళు ఇప్పుడు అడ్డుపడుతున్నారు. వీళ్ళందరూ కూడా అడ్డుపడిపోయి మీ దేవుడు అలా ఇలా అని మాట్లాడతారు. ఏం చేయాలి తనలో తను అనుకుంటూ గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడు. చిన్న ప్రార్థన, ప్రభువా ఆ బిడ్డ పట్ల నీ ఉద్దేశం ఏంటి, ఏం చేయబోతున్నావు తండ్రి అంటే, నువ్వు వెళ్ళి ప్రార్థన చేయి, నేను కార్యము చేయబోతున్నాను అంతే. ఆ సంఘస్థుల్ని, ఆయన దగ్గర ఉన్న విశ్వాసుల్ని, వారు ఆ రోజు ప్రార్థనకు వచ్చిన వాళ్ళందరినీ కూడా ఆ బాడీ దగ్గర కూర్చోబెట్టి అందరూ ఆ బాడీ చుట్టూ కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. అందరూ ముక్తగంటంతో, ప్రభువా నువ్వు అద్భుతాలు చేసే దేవుడు అయ్యా, నువ్వు ఆశ్చర్యాలు చేసే దేవుడు అయ్యా, ఘనకార్యాలు చేసే దేవుడు నాయన, లాజను బ్రతికించిన దేవుడు నాయన, ఇప్పుడు ఈమెను కూడా బ్రతికిస్తావని విశ్వాసంతో ప్రార్థన చేస్తుంటే పాస్టర్ గారికి టెన్షను. ఆమె బ్రతికిందా, ఈయన బ్రతికిపోయినట్టే. ఆమె బ్రతకలేదా, ఇక అంతే. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితిలో ఈయన కూడా మోకరించి ప్రార్థన చేస్తున్న, ప్రభువా
మీరు మాట ఇచ్చారు నెరవేర్చండి అని ప్రార్థన చేస్తూ ఉండగా సుమారుగా అర్ధరాత్రి 2 ఆ టైంలో ఆమె లెగిసి కూర్చుంది. వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఆ బంధువులందరికీ ఈమె చనిపోయిందని తెలిసి అందరూ రావడం ప్రారంభించారు. అందరూ వచ్చేపాటికి ఈమె లేచి కూర్చుంది. ఆశ్చర్యం అయిపోయింది. వెంటనే వాళ్ళు అన్నారు, ఆ మందు అవన్నీ విడిచిపెట్టేసి నిజమైన దేవుడు యేసయ్య అని యేసుని వెంబడిస్తూ ఆ రోజు సుమారుగా 30 మంది ప్రభు దగ్గర రావడం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గ్రామ ప్రజలారా, ఈ దూరశ్రవణ యంత్రం ద్వారా వింటున్న ఎన్నో కుటుంబాలు, యేసయ్య గొప్ప దేవుడు, యేసయ్య మహిమ కలిగిన దేవుడు, నీ జీవితాల్లో నీ కుటుంబాల్లో నువ్వు నమ్మితే చాలు, నువ్వు విశ్వసిస్తే చాలు, మీ జీవితాల్లో ఆయన అద్భుతాలు చెయ్యగలిగినవాడు. నీ జీవితంలో ఎన్నో కార్యాలు దేవుడు చేయడానికి సిద్ధపడి ఈ గ్రామాన్ని ప్రేమించి, ఈ ఉద్యోగ కూటాలు దేనికో తెలుసా, ఎంత ఖర్చు దేనికో తెలుసా? ఈ గ్రామం కొరకండి. ఈ గ్రామంలో ఎంతోమంది ఇంకా దేవుణ్ణి ఎరగని ప్రజలు ఉన్నారు, ఆయన ప్రేమని రుచి చూడని ప్రజలు ఉన్నారు. నిన్ను ఇక్కడికి వచ్చేయమని చెప్పట్లేదు, నిన్నేదో చేసేయమని చెప్పట్లేదు. యేసు యందు నువ్వు నమ్మిక ఉంచితే చాలు, యేసు యందు నువ్వు విశ్వాసం ఉంచితే చాలు, నీ జీవితంలో కూడా ఇలాంటి అద్భుతాలు ఎన్నో దేవుడు చేస్తాడు. మా సేవ జీవితంలో కూడా తాడేపల్లిగూడెంలో ఆయన ఇనుము వ్యాపారం చేస్తూ ఉంటాడు. చాలా చాలా సంపాదన పరుడు. అయితే తన భార్యకి బిడ్డలు పుడుతున్నారు, చనిపోతున్నారు. ఆస్తి అయితే ఉంది, కానీ ఆ బిడ్డను బ్రతికించుకోవడానికి వారు చేసిన కార్యాలు ఇన్నన్నీ కాదు, ఎన్నో వ్యయ ప్రయాసలు పడుతున్నారు, కానీ ఆ బిడ్డని బ్రతికించుకోలేని పరిస్థితి. హాస్పిటల్ మంచి హాస్పిటల్ పెట్టి ఇది చేసినా సరే అవ్వట్లేదు. గడిచినటువంటి కొన్ని నెలల క్రితం, సుమారు 1 నెల 20 రోజులు అవుతుంది, ఆయన దగ్గర పనిచేసే ఒక సహోదరుడు, మా చర్చికి వచ్చే పాప భర్త. అయితే ఆయన చెప్పాడంట, అయ్యా మా పాస్టర్ గారు ఉన్నారు, ఆయన ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడయ్యా అని చెప్పినప్పుడు, ఇగో ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడుతున్న వీరు, శాపంతో నలిగిపోతున్న వీరికి కొద్దిగా నమ్మకం కలిగింది, విశ్వాసం కలిగింది, ప్రార్థన చేయొచ్చు అన్నారట. ఫోన్లోనే ప్రార్థన చేయడం జరిగింది. ప్రభువా, ఎటువంటి శాపం వెంటాడుతుందో, ఎటువంటి దోషం వెంటాడుతుందో, ఎటువంటి పాపం వెంటాడుతుందో దాని నుంచి ఆ బిడ్డలను విడిపించు ప్రభు అని చిన్న ప్రార్థన. వారు కూడా నమ్మారు, విశ్వసించారు, దేవుడు ఏదైనా కార్యం చేస్తాడని. మొన్న 5 రోజుల క్రితం చెప్పారు, బాబు పుట్టాడు, బాబుని ఉయ్యలేస్తున్నారట. నీలో కొద్దిగా నమ్ముకుంటే చాలండి, నీలో కొద్ది విశ్వాసం ఉంటే చాలు. యేసయ్య మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో ఉన్న శాపాన్ని తొలగించి, ఉన్న పాపాన్ని తొలగించి, పూర్వీకుల నుంచి వస్తున్న ప్రతి దోషం నుంచి విడిపించి, మీ జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు ఆయన చేయగలడు. ఈ ఉద్యోగ కోటలు పెట్టింది దేనికంటే, ఇదిగో అలాంటి గొప్ప కార్యాలు. అంతేకాదు, ఇగో నిత్య నాశనం నుంచి తప్పించాలని దేవుడు తన బిడ్డల ద్వారా, ఇగో సంఘ బిడ్డల ప్రయాస ద్వారా పడుతున్న ఈ బిడ్డలందరి ప్రయాస దానికోసమే. కాబట్టి నమ్మండి, విశ్వసించండి, యేసు నిజ దేవుడని మీరు తెలుసుకోండి. చూడండి వాక్య భాగంలో నుంచి మత్తయి సువార్త 13వ అధ్యాయము. మత్తయి సువార్త 13వ అధ్యాయము 47వ వచనం నుంచి 50వ వచనం వరకు చదువుకుందాం. మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడిన నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డవాటిని బయట పారవేయుదురు. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరిచి
గుండంలో వీరి అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయును ఉండును. వీటన్నిటిని చాలు చిన్న ప్రార్థన. తండ్రి, నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి, గ్రామ ప్రజలతో మాట్లాడి, మాకు మీరు సహాయము దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, అందరికీ నిద్రలు వస్తున్నాయా? అమ్మా, నిద్రలు వస్తే చెప్పండి, 10 నిమిషాలు ఆపేసేద్దాం. అవునా? నిద్రపోయి అట్ట పోగద్దా? చక్కగా పావు గంట, ఒక అరగంట. ఎందుకంటే ఇప్పుడు దాకా మరి చక్కటి మాటలు విన్నాం. అలా కొద్ది నిమిషాలు మనం చదువుకున్న వాక్య భాగంలో యేసు ప్రభు వారు 13వ అధ్యాయంలో ఎన్నో ఉపమానాలు చెప్పారు. ఆ ఉపమానాల్లో ఒక ఉపమానం ఏంటంటే, పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండంలో పడవేయుదురు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటను ఉండును. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చేపలంటే ఏంటి, వలంటే ఏంటి, గంప అంటే ఏంటి, ఆ గంపలో ఏముంది, ఇలాంటి విషయాలన్నీ మనం తెలుసుకోవాలంటే కొద్ది నిమిషాలు దేవుని వాక్యం మీద మీ మనసు పెట్టాలి. చూడండి, వలనగా సువార్త, వలనగా వాక్యం ద్వారా, ఈ సువార్త ద్వారా కొన్ని చేపలు గంపలో వేయబడాలని ఆశ. ఇగో చేపలు వల వేసాడు. ఒక చేపలు పట్టే వ్యక్తి సముద్రం దగ్గరకో నది దగ్గరికి వెళ్ళి వల విసిరాడు. వల విసిరిన తర్వాత దాన్ని దరికి లాగిన తర్వాత ఒక చోట కూర్చొని మంచి చేపలన్నీ తీసి బుట్టలో వేస్తున్నాడు, చెడ్డ చేపలన్నీ బయట పారేస్తున్నాడు. ఇదిగో యుగ సమాప్తిలో కూడా ఇలాగే ఉంటుంది. దుష్టులను నీతిమంతుల నుంచి ప్రత్యేకపరిచి నీతిమంతులను దేవుని రాజ్యంలోకి, దుష్టులను ఇదిగో నరకాగ్నిలోకి త్రోసేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, రాబోతున్న దినాలు అయ్యే. ఇగో యుగ సమాప్తిలో మనం ఉన్నాం. దేవుని రాకడ దినాల్లో ఉన్నాం. ఎక్కడ చూసినా కరువులు, భూకంపాలు, ఇగో మోసము, అన్యాయము, అక్రమము, దేశం మీదకి దేశము, రాజ్యం మీదకి రాజ్యము. ఎంత భయంకరంగా ఉందంటే తెగుళ్ళ మీద తెగుళ్ళు వస్తూ ప్రపంచం యుగ సమాప్తికి. ఇంకొక బ్యాడ్ న్యూస్ ఏంటంటే, ఏ దేశానికి ఆ దేశము సిద్ధంగా ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడు 3వ ప్రపంచ యుద్ధము రాబోతుందో తెలియదు. ఎప్పుడైతే ఆ 3వ ప్రపంచ యుద్ధం వచ్చిందో, ఎవరికి వాళ్ళు అండర్గ్రౌండ్లు అంటే భూమిలో వారు ఎన్నెన్నో బాంబులు దాచేసుకుని ఉన్నారు. ప్రతి దేశం కూడా. అంటే ఒక వస్తువుకి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, ఒక 5 సంవత్సరాలను 10 సంవత్సరాలను. వీరు చేసిన బాంబులు కూడా, వీరు చేసినటువంటి ఆ మారణ హోమాలకు కూడా కొంత సమయం, ఆ సమయం దగ్గర పడుతుందట. అవి గనక అంతలోకి యుద్ధాలు వచ్చి ఆ బాంబులన్నింటినీ ప్రయోగిస్తే పర్లేదు, లేకపోతే ఉన్నట్టుండి ఒక్కసారిగా పేలిపోతే ఇగో ప్రపంచంలో 3వ భాగము అంతరించిపోయే పరిస్థితి. ఇలాంటి ఎన్నో యుగ సమాప్తి సూచనలు జరుగుతుండగా నువ్వు మంచి చేపగా ఉండబోతున్నావా, లేకపోతే చెడ్డ చేపగా ఉండబోతున్నావా? ఏ చేపగా, మీరు దేవుని ఆ గంపలో వేయబడే చేపగా ఉన్నావా, లేకపోతే తీసి బయట పారవేయబడే చేపలాగా ఉన్నావా? ఈరోజు వాక్యం ద్వారా మనం బైబిల్లో 3 చేపలను మేము చూపించాలనుకుంటున్నాం, కానీ ఒక్క చేపను చూద్దాం. చూడండి, యోనా గ్రంథం 1వ అధ్యాయం, 17వ వచనాన్ని మనం చూసినట్లయితే, యోనా గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. చదువు నాన్న. యోనా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనాన్ని. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలనని యెహోవా నియమించి ఉండగా, యోనా 3 దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో ఉండెను. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక చేపను మనం చూస్తున్నాం. మంచి చేపల్లో ఒక చేప మనం చూడబోతున్నాం. గొప్ప మత్స్యం అనగా పెద్ద చేప ఒకటి యోనాను మృంగవలనని యెహోవా నియమించి ఉండగా,
యోనా 3 దినములు ఆ మత్స్యం యొక్క కడుపులో ఉండెను. దేవుని బిడ్డలారా, దేవుని సేవకుడైన లేకపోతే దేవుని నమ్మిన ఒక వ్యక్తి దేవుడు చెప్పిన ప్రదేశానికి వెళ్లకుండా మరొక ప్రాంతానికి ప్రయాణం చేస్తూ ఉండగా దేవుడు ఆ సముద్రంలో గొప్ప తుఫాన్లు తెప్పించాడు. గొప్ప సముద్రం అలజడైపోతుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చెప్పిన మాట ప్రకారం కాకుండా నీ సొంత చిత్త ప్రకారము, నీ ఆలోచన ప్రకారం నువ్వు నడుస్తూ ఉంటే సముద్రంలో అలలు తుఫాన్లు ఎలా వచ్చినాయో మన కుటుంబాల్లో కూడా అలలు వస్తాయి. తుఫాన్లు ఎలా రేగినాయో అలాగే మానవుని హృదయంలో కూడా కలవరాలు మొదలవుతాయి. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పిన ఆ నినివే పట్టణానికి వెళ్లకుండా ఇగో తన చిత్త ప్రకారము, తన ఆలోచన ప్రకారము తర్షీషు వాడ ఎక్కేసి వెళ్ళిపోతూ ఉన్నాడు. దేవుడు గొప్ప ఉపద్రవాన్ని పంపించాడు సముద్రం మీద. దేవుని బిడ్డలారా, దేవుడు నీతో చెప్పింది ఏంటి? మనం చేసేది ఏంటి? దేవుడి ఇష్టాలు మనం చేయగలుగుతున్నామా? దేవునికి ఒక ఉద్దేశాలు ఉన్నాయండి. దేవునికి కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. ఆ ప్రణాళికలన్నీ పక్కన పెట్టేసి నా ఇష్టం, నా చిత్తం అనుకుంటూ వెళ్తే అగో అక్కడ ఎదురయ్యే తుఫాన్లే. ఇగో యోనా వెళ్తున్నాడు, వెళుతూ ఉండగా గొప్ప తుఫాను వచ్చేసింది. ఆ ఓడలో ఉన్న ప్రతి ఒక్కరు కంగారు పడిపోతున్నారు. ఇక మనం చనిపోతాం, ఈ సముద్రంలో మనము పడిపోతాము, ఓడ పగిలిపోయే పరిస్థితి వచ్చింది, ఇక మన జీవితము ఇంతే. దేవుని బిడ్డలారా, ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. దేవుని చిత్తం మీ జీవితంలో నెరవేర్చగలుగుతున్నారా? దేవుడు మీతో చెప్పింది మీరు చేయగలుగుతున్నారా? అందరూ భయపడిపోతున్నారు. ఎవరి దేవతలను, ఎవరి దేవుని వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు, మమ్మల్ని రక్షించు, మమ్మల్ని రక్షించు, మమ్మల్ని రక్షించని. వెంటనే ఆ ఓడ నావికులు చేస్తున్నారు. ఓడలో ప్రయాణం చేసేవాళ్ళు వాడు చేయాల్సిన పనులు వాళ్ళు చేస్తున్నారు. ఇగో ఓడలో ఉన్న సరుకులన్నీ తీసి సముద్రంలో పారేస్తున్నారు. ఓడలో ఉన్న సరుకులన్నీ తీసి బయట సముద్రంలో పారేస్తున్నారు. ఆ లోపల ఉన్నటువంటి ఆ ప్రయాణికులందరూ కూడా మమ్మల్ని రక్షించండి, మమ్మల్ని రక్షించండి, ఎవరి దేవతలను, ఎవరి దేవుని వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎంత చేసినా ఏమి కూడా ప్రయోజనం కనబడట్లా. వెంటనే వాళ్ళలో కొంత ఒక ఆలోచన వచ్చింది. ఏమనంటే, ఇదిగో అసలు ఎవరు దీనికి ఇంత కారణమో సీటీలు వేద్దామని సీటీ వేస్తే అది యోనా పేరు మీద వచ్చింది. వెంటనే వచ్చి, నీదే దేశం, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అంటే ఆయన ఏం చెప్తున్నాడు? నేను జీవము గల దేవుని సేవకుణ్ణి, భూమికిని ఆకాశమునకు మహాప్రభువైన ఆయన వ్యక్తిని. ఎక్కడ? వాడు అడుగుభాగంలో నిద్రపోతా ఎంత గొప్పతనం చెప్పుకుంటున్నాడు చూసారా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇగో మేమేం చేయాలయ్యా? ఈ వాడలో ఉన్న ఈ తుఫాను తగ్గాలంటే, అలజడి తగ్గాలంటే ఏం చేయాలంటే, నన్ను ఎత్తి సముద్రంలో, అది యోనాలో మెచ్చుకున్న దేవుడు ఏంటంటే, నేను చచ్చిపోతే మంచిది, నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి, నా బట్టే ఎంత కీడొచ్చిందని. దేవుని బిడ్డలారా, నన్ను బట్టే తుఫాన్లు వస్తున్నాను. ఎప్పుడైనా ఒక భర్తగా లేదా ఒక భార్యగా మీరు ఎన్నడైనా ఆలోచించారా? ఈ తుఫాన్ల కారణం నేనే, నా బట్టి ఇంత పెద్ద తుఫాన్లు వస్తున్నాయని ఎప్పుడైనా మనం పరిశీలన చేసుకున్నామా? ఇగో వాళ్ళందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడైతే దేవుని చిత్తానికి వెలుపట ఉన్న వారి ద్వారా ఆ ఓడలో ప్రయాణం చేసే అందరికీ కూడా ప్రమాదం సంభవించింది. మీ కుటుంబాల్లో కూడా నీ ఒక్కరి ప్రార్థన ద్వారా కుటుంబం అంతా వెలిగించబడిద్ది. నీ ఒక్కరి అవిధేయత వల్ల కుటుంబం అంతా కూడా కలవరం నిండిపోద్ది. సంఘంలో అయినా అంతే, కుటుంబంలో అయినా అంతే, సమాజంలో అయినా అంతే. ఎక్కడైనా ఒక వ్యక్తి గనక సంఘంలో ఉన్న వ్యక్తి దేవుని చిత్త ప్రకారం నడుస్తూ ఉంటే ఆ సంఘానికి క్షేమం. అదే వ్యక్తి దేవునికి అవిధేయుడైపోతే ఆ సంఘానికి కలవరాలు అవుతాయి. కాబట్టి ఇలాంటి సందర్భంలో ఎత్తి యోనాని పడివేసే సమయంలో ఇదంతా పైన జరుగుతుందండి. ఈ షిప్లో జరుగుతున్న గొడవ ఇదంతా షిప్లో జరుగుతుంది. కానీ దేవుడు ఒక చేపకు ఆజ్ఞాపించాడు, నా భక్తుడైన యోనా సముద్రంలో పడబోతున్నాడు, నువ్వు వెళ్ళి పట్టుకో. ఏమండి, ఆ యొక్క చేప ఆ వాడ చుట్టూ తిరుగుతుందండి. అమ్మో, ఎక్కడ అటువైపు పడిపోతాడు, ఇటువైపు ఎత్తి పడేస్తాడో దానికి తెలియదు. చుట్టూ తిరుగుతుంది, నోరు తెరుచుకుని తిరుగుతూ ఉంది. యోనాని ఎప్పుడైతే పడేశారో
ఆయన గనక సముద్రంలో పడిపోతే ఎంత భయం చేపకి. నా దేవుడు, సృష్టికర్తైన దేవుడు నాకు ఆజ్ఞాపించాడు, ఆ భక్తుడు గనక నా నోట్లో పడకుండా కింద పడిపోతే ఆ సృష్టికర్త నేనేం సమాధానం చెప్పుకోవాలని ఎంత భయముతో వణికిపోతుంది చేప. అది దేవుని చేత్తో చేయబడింది కాదు, దేవుని చేత సృష్టించబడింది అంతే, మాట చేత కలిగిందంతే. కానీ దేవుని చేత స్వహస్తాలతో ఆయన ఊపిరి పొందుకున్న ఈ మానవుడు దేవుని మాట అంటే లెక్కజామ లేకుండా, దేవుని మాట అంటే పక్కన పడేసేసి అలాగ సాగిపోతుంటే ఒక చేప, నోరు లేనటువంటి అంటే మాట్లాడలేనటువంటి ఒక మూగజీవి ఆ భక్తుడు కొరకు ఎదురు చూస్తుంది. ఎక్కడ పడబోతున్నాడు, ఎక్కడ ఎత్తి నీళ్ళలో పడేసరికి నోట్లో మింగేసింది. చూడండి 2వ అధ్యాయము 10వ వచనం మనం చూసినట్లయితే, 2వ అధ్యాయం 10, అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను నేల మీద కక్కివేశాను. 3 రోజులు యోనా కోసం 3 రోజులు ఏం తినలేదండి చేప. యోనా కోసం ఏదైనా తింటే కడుపులోకి వెళ్ళిపోతే యోనా చచ్చిపోతాడు. యోనా కోసం 3 దినాలు ఆ చేప ఉపవాసం ఉండిపోయింది. యోనా తిరిగి నేల మీద కక్కే వరకు కూడా దేవుడు అంటే ఆజ్ఞ ఇచ్చాడు, చేప వెళ్ళి పలానా చోట కక్కే. చూడండి, అనగా దాచుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి, కక్కి వేయవలసినవి ఎప్పుడు కక్కాలో తెలుసా? దేవుడు నీకు ఆజ్ఞాపించినప్పుడు. యోనాని ఆ చేప ఎలా ఆ కడుపులో భద్రపరుచుకుందో మనం కూడా కొన్ని విషయాలు మన హృదయంలో మన కడుపులో దాచుకోవాలండి. దేవుడు ఆజ్ఞాపిస్తాడు కక్క అన్నప్పుడు అప్పుడు కక్కాలి. ఈ చేపలో ఈ మంచి చేప యొక్క లక్షణం మీరు గమనించారా? దేవుని ఆజ్ఞ ప్రకారం చేస్తుంది అమ్మా, దేవుడు చెప్పినప్పుడే చేస్తుంది. అంతేకాని తన చిత్తం వచ్చినట్లుగా, తనకిష్టం వచ్చినట్లుగా, తనకి ఏది మనసులో వస్తే అది చేసినట్లుగా చేయట్లేదు. యోనాను మృంగింది, కడుపులో పెట్టుకుంది. 3 రోజులైనాక దేవుడు అంటున్నాడు నేల మీద కక్కి, అప్పుడు తీసుకెళ్ళి దేవుడు చెప్పే వరకు కూడా యోనాని చాలా జాగ్రత్తగా దాచుకున్నట్లయింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది అంత మంచి చేప. దేవుని మాట అంటే భయపడిపోయింది, దేవుని మాట అంటే వణికింది. ఆయన చెప్పినట్లుగా 3 దినాలు ఉపవాసం ఉంది. యోనాకి ఇంత కూడా హాని జరగకుండా చూసుకుంది. ఇగో దేవుని మాట వింటున్నారా? దేవుని ఆజ్ఞ ప్రకారం మీరు నడుస్తూ ఉన్నారా? దేవుడు చెప్పింది మీరు చేయగలుగుతున్నారా? మీరు అలాగ చేస్తే మంచి చేప వలె బుట్టలో వేయబడతావు. అనగా పరలోక రాజ్యంలో నువ్వు ఒక వారసత్వుడుగా మారతావు. లేదు నా ఇష్టం అండి, నేను ఏదైనా చేస్తానండి, నాకు ఆలోచన వచ్చిందే నేను కొనసాగిచ్చేస్తానండి అని అనుకుంటే దేవుడు కూడా ఏమి చేయలేడు. నన్ను బట్టే ఇంత గొప్ప తుఫాను వచ్చింది అని యోనా గ్రహించాడు, గమనించాడు. నన్నెత్తి సముద్రంలో పడేడు అన్నాడు. వెంటనే నిమ్మలమైపోయింది. అప్పుడు దాకా పొంగిన ఆ సముద్రం, అలలతో నిండిపోయిన ఆ సముద్రం, భయంకరమైన ఉగ్రత నిండిన ఆ సముద్రం ఎప్పుడైతే యోనాను తీసుకెళ్ళి సముద్రంలో పడేశాడో మొత్తం నిమ్మలం అయిపోయింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాంటి చేపగా ఉండబోతున్నావు? ఈరోజు ఈ ఉద్యోగ కోటాల ద్వారా నా చిత్తం కాదండి, దేవుని చిత్తమే నేను చేస్తాను. దేవుడు నాకు ఆజ్ఞాపించే వరకు కూడా ఇదిగో నేను దాచుకుంటానండి కడుపులో. నాకు ఎన్ని తెలిసినా, ఏది తెలిసినా ఇగో ఈ కడుపులో దాచుకుంటానయ్యా. ఇగో ప్రార్థన విషయంలో కానీ, ఏ విషయంలో కానీ నేను దాచుకుంటానయ్యా. దేవుడు ఆజ్ఞాపించినప్పుడు అప్పుడు ఆయన చెప్పినట్లుగా నేను చేస్తాను. నా ప్రభు, నా దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే పరలోక రాజ్యంలో దేవుని చిత్త ప్రకారం మీరు చేయాలి. అప్పుడు ఆయన అద్భుతాలు మీరు చూస్తారు. అలాంటి గొప్ప ఆశీర్వాదము, అలాంటి గొప్ప దీవెన దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఇంకొక విషయం చూసి మనం ముగిద్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము, మరొక చేప. మత్తయి సువార్త 17వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 17వ అధ్యాయం 27వ వచనము,
అయినను మనము వారికి అభ్యంతరం కలుగజేయకున్నట్లు నీవు సముద్రమునకు పోయి గాలం వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరిచిన ఎడల ఒక షేకేలు దొరుకును దాని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికిమ్మని అతనితో చెప్పాను. చాలు. మొదట చేప దేవుని భక్తుడైన యోనాను కాపాడిన చేప. భయముతో వణుకుతో కడుపులో దాచుకొని దేవుడు చెప్పినట్లు కక్కి వేసినటువంటి చేప. రెండవ చేప మనం చూస్తున్నాము, దేవుని కొరకు షెకేలును తన నోట్లో దాచుకొని దేవుని కొరకు ముందుకు వచ్చిన చేప. ఇది రెండవ చేప. చూడండి, అయినను మనము వారికి అభ్యంతరము కలగచేయకున్నట్లు నీవు సముద్రమునకు పోయి గాలం వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరిచిన యెడల ఒక షెకేలు దొరుకును. దానిని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికిమ్మని అతనితో చెప్పిన. ఒక రోజున యేసు ప్రభువు ఒక మిద్దె మీద ఉన్నారు. కొంతమంది సొంకం కట్టించుకునే వాళ్ళు ఆ డాబా దగ్గరికి వచ్చి పేతురు గారిని బయటికి పిలిచారు. అయ్యా, మీ గురువుగారు పన్ను కట్టడా అని అడిగితే, కడతాడయ్యా అన్నారు పేతురు గారు. వెళ్ళి యేసు ప్రభు వారు చెబుదామని లోపలికి వెళ్ళేసరికి యేసు ప్రభు అంటున్నారు, పేతురు, వాళ్ళకి ఏ అభ్యంతరం కలగజేయద్దు, వెళ్ళి ఒక గాలం వేసి, నువ్వు గాలం వేస్తే మొదట పైకి వచ్చే చేపను పట్టుకో. ఆ చేపను పట్టుకొని దాని నోరు తెరువు. దాని నోట్లో ఒక షెకేలు ఉంటుంది. ఆ షెకేలు తీసుకొని వెళ్ళి నీ కొరకు నా కొరకు పన్ను కట్టు. దేవుని బిడ్డలారా, ఈ చేప ఆహారం తింటా ఎతుకుతూ ఉండగా ఒక షెకేలు దొరికింది, తన నోట్లో ఉంచుకుంది. ఒక షెకేలు దొరికింది అనుకో, సుమారుగా ఒక 5 రూపాయలు 10 రూపాయలు అనుకోండి. అది నోట్లో పెట్టుకుంది, తిరుగుతూ ఉంది. ఇంట్లోకి ఇక్కడ సన్నివేశం జరుగుతూ ఉంది. ఏమనంటే, యేసు ప్రభు ఆజ్ఞ, మొదటి పైకి వచ్చి చేపను పట్టుకో, దాని నోట్లో షెకేలు ఉంటుంది అని ఎప్పుడైతే యేసు ప్రభు వారు అక్కడ మాట్లాడుతున్నారో, ఈ షెకేలును నా సృష్టికర్త దేవుడికి ఇవ్వాలి అని ఎదురు చూస్తుంది ఆ చేప. దేవుని బిడ్డలారా, పేతురు గారు వెళ్ళారు, గాలం వేశారు. గాలం అంటే ఎలా ఉంటుంది? చేప నోట్లో ఇలాగా కుక్కిం పట్టేసుకుంటుంది. ఎదురు చూస్తుంది, ఎప్పుడు పేతురు గారు వస్తారు, ఎప్పుడు గాలం వేస్తాడు. ఏమండి, చూస్తూ ఉండగా పేతురు రానే వచ్చారు. గాలం వేస్తే మొదట పైకి వచ్చేసింది ఈ చేప. దేవుని బిడ్డలారా, మొదట నీ జీవితంలో మొదటి సమయాన్ని కనుక నువ్వు ప్రభువుకి ఇవ్వగలిగితే నువ్వు ఒక మంచి చేపగా మారుతావు. మొదటి సమయము, దేవునికి ఇవ్వవలసిన సమయం నువ్వు దేవునికి ఇవ్వకుండా నువ్వు ఒక మంచి చేపగా ఎలా మారుతావు? ఇగో ఆ మంచి చేపగా ఉండి బుట్టలో వేసినట్లుగా నువ్వు ఎలా మారుతావు? ఈ చేప షెకేలు మింగింది. ఆ మింగి నోట్లోనే పెట్టుకొని దేవునికి ఇవ్వాలి, ఈ షెకేలు దేవునికి ఇవ్వాలి అని ఎదురు చూస్తూ ఉంది. నోట్లో పెట్టుకుని అలా దాచుకునే ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని మీరు వెతికిన ఎడల మీకేం కావాలో అవన్నీ నేను ఇస్తా. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని ఎతకండి, అప్పుడు దేవుడు మీకు ఏవి కావాలని అన్ని ప్రభు మీకు అనుగ్రహిస్తాడు. దేవుని బిడ్డలారా, ఈ చేపలు మనం నేర్చుకోవాల్సిందంటే త్యాగం చేసిందండి. దేవుని కొరకు ఇవ్వడానికి సిద్ధపడిపోయిందండి. ఆ షెకేలు నా దేవుని పనిలో ఉపయోగపడుతుందని ముందుకు వచ్చిందండి. తను చనిపోతాడు అని తెలిసి కూడా ముందుకు వచ్చింది. అలాంటి చేపగా మీరున్నట్లయితే దేవుడు ఒక మంచి చేపగా ఆ బుట్టలో వేసి దేవుడు మీకు పరలోక రాజ్యంలో వారసత్వాన్ని ఇస్తారు. చూడండి, మనం 2 చేపలను చూసాం. యోనాను మింగిన చేప, దేవుని మాట విన్న చేప, దేవుని చిత్తాన్ని చేసిన చేప. రెండవది, షెకేలు నోట్లో పెట్టుకొని దేవుని కొరకు నేను ఇవ్వాలి, మొదటగా నేను వెళ్ళాలి, మొదటగా ప్రభు కొరకు నేను ఉపయోగపడాలని త్యాగం చేసిన చేప ఈ చేప. అందుకనే మంచి చేపలను బుట్టలో వేసి చెడ్డ చేపలను వేరి పారేసి ఇదిగో బయట పారవేసినట్లుగా ఈ 2 చేపలు విన్నటువంటి నీవు దేవుని కొరకు ఏదైనా త్యాగం చేయగలుగుతున్నారా? దేవుని మాట యందు కొద్దిగైనా విశ్వాసం ఉంచగలుగుతున్నారా? అలా అయితే నీవు కూడా మంచి చేప వలె మారి ఆ బుట్టలో అనగా పరలోక రాజ్యంలో స్థానం సంపాదించుకుంటావు. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన, దయచేసి అందరూ మోకరించి చిన్న ప్రార్థన చేద్దాం. పరలోక రాజ్యము వలను విసిరినటువంటి
ఆ వలలో పడిన చేపలు మంచి చేపలైతే బుట్టలో వేయబడి, చెడ్డ చేపలైతే పారవేయబడినట్లుగా ఈరోజు 2 చేపల గురించి మనం విన్నాం. దేవుని సేవకును కాపాడిన చేప, దేవుని మాటకు భయపడిన చేప, దేవుని చిత్తానికి లోబడిన చేప, దాసుడును కడుపులో దాచుకున్నటువంటి చేప. 2వ చేప దేవుని కొరకు తన షెకేలు ఇవ్వడానికి ముందుకొచ్చిన చేప, త్యాగమైపోయిన చేప. ఈ మంచి లక్షణాలన్నీ మీలో ఉంటే, నాలో ఉంటే ఆ బుట్టలో వేయబడతాం. ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం అందరూ చేయండి.